మనము కొద్ది నిమిషాలు మనం విందాం. దయచేసి చిన్నపిల్లలు ఎవరు కూడా అటు ఇటు మీరు చూస్తే కనుక వారిని అటు ఇటు తిరగకుండా మరి చూడాలని కూడా ప్రభు గారు మీకు మనం చేస్తున్నాను. మరి రీతిగా ప్రత్యేకంగా మనం ఆహ్వానింపబడిన మన ప్రియులు అలాగే మా సోదరుడు మరి మంగళపూడి జోసఫయ్య గారిని మరి యొక్క దేవుని యొక్క వాక్యమును అందించవలసిందిగా వారిని నేను ఆహ్వానిస్తున్నాను. మరి వారు దేవుని వాక్యాన్ని మనకి మరి క్లుప్తంగా అందిస్తారు. సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాము. ప్రత్యేకంగా దేవుడు ఈ దినం మరి చెప్పబడిన రీతిగా ఇర్మియా ప్రశాంత్ దంపతులకి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. మరి ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నది కాబట్టి మరి 6వ నెలలో అదనపు ఆహారం కావాలి. ఎందుకంటే తల్లిపాలు చాలవు కనుక పెరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఇది మొదటి నుంచి ఉన్న ఇదే బైబిల్. మరి ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు పాలిచ్చి పెంచే బిడ్డలకి ఆహారాన్ని అలవాటు చేసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దేవుడిచ్చినటువంటి సమయాన్ని కొంచెం మనం కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఉందాం. అసలు మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు దేవుని యొక్క సృష్టిలో ప్రత్యేక భాగం మనుషుల కోసం. అంటే మనిషి నిర్మాణం జరగకముందే మనిషికి దేవుడు ఆహారాన్ని పెట్టాడు. మనిషి నిర్మాణం జరగకముందే మనిషికి ఆహారం పెట్టాడు. అంటే ఆయన నోటి మాటతో సమస్తమైనటువంటి సృష్టిని ఆయన సృజించాడు. ఆ సృష్టిలో సమస్తాన్ని ఆయన మరి మన కొరకు మొలిపించాడు. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చదువుకున్నాం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని విత్తనాలు వండుకొని తింటున్నాం, కొన్ని విత్తనాలు అంతే తింటున్నాం, కొన్ని విత్తనాలు పాతి పెడుతున్నాం, కొన్ని విత్తనాలు ఆగి మొలకెత్తి పెద్ద కూరగాయలు అయితే కోసుకొని తింటున్నాం, కొన్ని మొక్కలు పెంచుకుంటున్నాం. అవన్నీ కూడా మీకు ఏమవుతాయి అన్నాడు. తర్వాత భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనిషి పుట్టక ముందే మనిషికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు మనకి సృష్టించాడు. అందుకనే ఆహారం, ఈ ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు మొట్టమొదటిగా మరి ఏదేని తోటలో మనకు ఒక మంచి ఆహారం ఇచ్చాడు. అక్కడ మనం చూస్తే 3 రకాలైన ఫలాలు ఉన్నాయి. ఒకటి జీవవృక్షం, జీవఫలాలు, జీవవృక్షం. 2 మంచి చెడులు తెలిపేటటువంటిది. 3 మరి శాశ్వతమైనటువంటి దేవునితో ఉండేటటువంటి ఫలాలు, అంటే జీవాన్ని ఇచ్చేటటువంటి. మనిషి ఆ జీవఫలాలు తింటే మనకి ఎన్ని వచ్చాయి కావు, కానీ అవి వదిలిపెట్టి ఏది రమ్యంగా ఉందో, ఏది కంటికి అందంగా ఉందో ఆ సాతాను యొక్క మాటను బట్టి మరి అవమ్మ శోధనకు గురైపోయి దాన్ని తీసుకోవడం జరిగింది. అందుకనే వీళ్ళు లోపలుంటే, ఏదైనా తోటలో లోపలుంటే కనుక ఆ ఫలాలను కోసుకొని తింటారని వాళ్ళని వెంటనే బయటికి పంపించాడు దేవుడు. ఎందుకనంటే అందుకని అవి ఒకవేళ తోట బయట నుండి అందుకొని కాయలు కోసుకుంటారేమోనని అక్కడ కెరూబుల్ని కాపలాగా
పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకి దేవుడిచ్చినటువంటి ఆహారం మరి ఈ రోజున మనం పెంచుతున్నటువంటి పిల్లల విషయంలో మనం చూస్తే మరి ఆహారం చాలా ప్రాముఖ్యమైనటువంటి. అందుకని ఒక్క కూర మొక్కలు ముందు మనిషికి సృష్టించాడు. విత్తనాలు ఇచ్చే చెట్లు, విత్తనాలు సమస్తమైనటువంటి కూడా మీకు ఆహారం అవుతాయి అన్నాను. వాటిలో విత్తనాల్లో ఇప్పుడు బియ్యం అంటే విత్తనాలే, బియ్యం వండుకుంటే ఆహారం అవుతుంది. గోధుమలు విత్తనాలే, అవి పిండి చేసి రొట్టెలు చేసుకుంటే ఆహారం అవుతుంది. అంటే దేవుడు ఆ విత్తనాలు అంటే ఏదైతే మనకు చెప్పాడో ఆహారం అంటే మనిషి మరి పుట్టుక ముందే వాటిని దేవుడు ఏర్పాటు చేశాడు ఆహారం. అంతేకాదు ఆహారాన్ని గురించి బైబిల్లో చూస్తే ఎన్ని రకాల ఆహారాలు ఉన్నాయో మనకు తెలియదు. చాలా రకాలైన ఆహారం. పాలలో నుంచి ఎన్ని రకాల ఆహారాలు వస్తాయి మనం చూస్తే, పాలు తోడేస్తే పెరుగు అవుతుంది, పెరుగు చిలిగితే మజ్జిగ వెన్న అవుతుంది, వెన్న కరగబెడితే నెయ్యి కరగబెడితే గిన్నెలు వేసుకొని తినవచ్చు. అందుకనే చిన్నపిల్లలకు కానీ ఎదిగేటటువంటి ఆడపిల్లలకు కానీ ఈ కరగబెట్టిన నెయ్యితోటి అన్నాలు పెడతారు. ఇప్పుడు అసలు ఆడపిల్లలకు పెట్టట్లేదు, వాళ్ళు ఇష్టమైన తింటున్నారు. ఎందుకంటే అసలు స్వచ్ఛమైన అచ్చమైన నెయ్యి అసలు ఇప్పుడు దొరకటంలే. పోయి 4 బర్రెలు కలిసిన పాలు ప్యాకెట్ తీసుకొని తౌడు పెడితే ఎన్న రాదాయా, అది రుచి ఉండదాయా, దాంట్లో ఎంత చేసినా కూడా అదేమని ఆ పాల ప్యాకెట్ ఏదో ఉంది, అది గోల్డ్ ప్యాకెట్ తీసుకుంటే మంచి పెరుగు గట్టిగానే అవుద్ది, కానీ వెన్న ఎంత వచ్చుద్ది, రాదు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడండి. పాలల్లో నుంచి ఇన్ని ఆహారాలు వచ్చినాయి. దాంట్లో నుంచి ఇక చూస్తే స్వీట్స్ తయారీలో చూస్తే ఎన్నెన్నో ఆహారాలు ఉన్నాయి. పాలతోటి పాలకోవా, బాసుంది, మరి పాలు ఎరగొడితే జున్ను అవుతుంది. ఆ జున్ను మరి కొంతమంది ఇంకేదైతే అది ఇంకా కూరలాగా చేసుకుంటారు. వాటిని పాలతో రకరకాలైన అంటే పాలక్ పన్నీర్ అంటే పాలక్ అంటే పాలకూర, పన్నీర్ అంటే ఇదే ముక్కలు చేసింది, పాలు ఎరగొట్టి ముక్కలు చేస్తే అది పన్నీరు. అది మంచి ఆహారం అది. అలాగే మరి జున్ను కూడా మంచిది. గేదె మొట్టమొదటి వీడినప్పుడు ఆ పాలల్లో దేవుని స్తోత్రం అల్లు చెప్పండి. పిల్లలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు ఆహారం వాళ్ళు పెడుతున్నారు లేదా, అవి పలగాని బిందె ఇక్కడ ఉంది, కొంచెం నాకెళ్ళినమ్మా. కాబట్టి ఏదైనా కానీ పిల్లల విషయంలో అదనపు ఆహారం అని అంటే తల్లిపాలు 6 నెలల వరకు సరిపోతాయి. ఈ శరీరం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత కేర్ పెట్టాడంటే అసలు మనిషికి ఆహారం లేకపోతే ఈ పాటికి మనం మలమల మాడిపోతాం. ఆయన పెట్టినటువంటి ఆహారం, ఆయన ఇచ్చినటువంటి ఆహారం. అందుకని ఇంకా మరి నాకెళ్ళి సోదరులు చూస్తున్నారు, ఏంటి అన్ని విత్తనాలు ఇవే చెబుతున్నారు, మాకు మరి వేరే లేవా, నాన్ వెజ్ లేదా అని అంటే ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అది కూడా ఉంది. దేవుడు మరి సృష్టిలోనే మొట్టమొదటిగా ఆయన మరి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఏంటి? సమస్త చరములు అంటే ఏదైనా తినవచ్చు. నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్, ఇంకా పీతలు, ఇంకా చేపల్లో రకాలు, సమస్త చరాలు, అది భూమి మీద తిరగని, నీళ్ళల్లో తిరగని, అవన్నీ కూడా మీకు ఆహారంగా ఇచ్చానంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. వందనాలు చెప్పండి, దేవునికి వందనాలు చెప్పాలి. అసలు అంటే మనం తెచ్చుకుంటామా లేదో తర్వాత సంగతి, కానీ ఆహారంలో ఉన్నటువంటి పరిస్థితులు. అంతేకాదు నెయ్యి జున్నుగడ్డ అనే ఉంటుంది, గడ్డి జున్ను అంటే జున్నుగడ్డ అంటే చాలా అది ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ఫేమస్. అలాగే రకరకాల పండ్లు,
రకరకాల మరి మనం తినేటటువంటి కూర మొక్కలు ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు సృష్టించాడు కాబట్టి అవి తిని ఈ రోజున మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు ప్రతి ఆహారము శరీరానికి శక్తిని, శరీరానికి బలమును, శరీరానికి ఆరోగ్యమును ఇవన్నీ ఇస్తుంది. అసలు ఈ ఆహారం ఎందుకు తినాలా? ఈ ఆహారం లేకపోతే అంటే అంతకుముందు ఆహారం లేదు, పండ్లే తినమన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే వారు ఆజ్ఞాతిక్రమం చేశారో అప్పుడు ఆహారం అనేది వచ్చింది, ఆకలి వచ్చింది, కోపం వచ్చింది, అసూయ వచ్చింది, పాపం వచ్చింది, శాపం వచ్చింది. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మరి ఇవన్నీ కూడా సమస్తవన్నీ కూడా ఆ లోకంలోకి తీసుకొచ్చారు వీళ్ళు. కాబట్టి వీటి నుండి మరి తప్పించుకోవడానికి దేవుడు వాళ్ళకి నియమాలు పెట్టాడు. ఆ నియమం ప్రకారం ఆహారము చాలా ప్రాముఖ్యమైనటువంటి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కీర్తనల గ్రంథం 136 మరి 25వ వచనంలో చూస్తే మరి దాంట్లో ఆహార విషయం గురించి ఆయన చెప్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటి, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. అంటే మనం మరి పాటలు పాడేటప్పుడు కూడా పర్వతములలో గాటిని పశువులకు మలపించెను, పర్వతములలో గాటిని పశువులకు మలపించెను, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడు సమస్త చరాలకి ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ భూమి మీద మనకిచ్చినటువంటి ఆహారము ప్రత్యేకమైనటువంటి. దేవుడు మనుషులను ప్రత్యేకంగా ప్రేమించాడు కాబట్టి ఆ ఆహారాన్ని వారికి పెట్టి పెంచాలి. అందుకనే మనము సమస్త మరి జీవరాశులకి ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. కాబట్టి బిడ్డలు ఎదుగుతున్నప్పుడు బిడ్డలకు కావలసిన ఆహారాన్ని ప్రకృతిలో ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ గొప్ప భాగ్యంలో ఆ బిడ్డల్ని ఆ ఆహారంతో పెంచాలి. ఎందుకు పెంచాలి ఆ బిడ్డల్ని? ఈ లోకంలో బిడ్డల్ని ఎందుకు పెంచాలి అని చూస్తే నిర్గమకాండం మరి 2వ అధ్యాయంలో మనం చూస్తే మోషే విషయంలో మరి ఫరో కుమార్తె మరి ఈ బిడ్డని నా కొరకు పాలిచ్చి ఎవరి కోసం పెంచమంటున్నాయి? ఆమె కనలేదు, ఆమె బిడ్డ కాదు. కానీ మరి ఆ హెబ్రీలకు జన్మించినటువంటి ఆ బిడ్డ జమ్ము పెట్టెలో దొరికినప్పుడు మరి ఆ బిడ్డను చూసినప్పుడు దయగలిగింది. ఆ దయగలిగి ఈ బిడ్డని నా కొరకు పెంచడానికి మరి ఒక తల్లి కావాలంటే ఆ తల్లినే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. కాబట్టి దేవుడు మనకి బిడ్డలను ఇస్తున్నాడంటే అది మనకిచ్చాము, మనం సంపాదించుకున్నాము. కానీ ఒక్క మాట మరి మొట్టమొదటిసారిగా అవ్వ దేవుణ్ణి స్తుతించింది. దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అలాగే ఇర్మియా ప్రశాంత్ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి మా కుటుంబంలో మరి ఎవరినైనా ఇవ్వాలని ప్రార్థన చేశారు. సంఘం ప్రార్థన చేసింది, అలాగే సంఘం మొత్తం ఏకంగా ప్రార్థన చేసింది. అంతేకాదు వాళ్ళు సపరేట్గా చేశారు. కానీ దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి బిడ్డని ఎవరి కోసం పెంచాలి? వారసత్వం కోసం పెంచాలా? వారసత్వం మగపిల్లడైతే వారసులు ఉండరు. వారసుడు ఏం చేస్తున్నాడండి? ఈ రోజుల్లో మనం చూస్తే వారసులు కాదు, దేవుడిచ్చినటువంటి బిడ్డని దేవుడి కొరకే పెంచాలి. అందుకనే వాళ్ళకు పాలిచ్చి పెంచేటప్పుడే ఉగ్గు పాలతో దేవుని వాక్యాన్ని రంగరించి వారికి గొంతులో పోయాలి.
వారు దేవుణ్ణి తెలుసుకునేటట్టు చూడాలి. మరి రాజ ప్యాలెస్లో పెరిగినటువంటి మోషే మరి ఆయన ఎదుగుతున్నప్పుడు ఆ తల్లి వాళ్ళ జాతిని గురించి చెప్తా ఉన్నది. అయ్యా, మనం బానిసత్వంలో ఉన్నాము, మరి మనకు తెలియదు. 400 సంవత్సరాల క్రితం మన పితరులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మనం బానిసత్వంగా బ్రతుకుతున్నాము. ఈ మాటలన్నీ కూడా అంటే ఒక దేవునిలో ఎదగవలసినటువంటి విధానంలో ఆ తల్లి మోషే అనిపించుతూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి, నా కొరకు పెంచాలి. ఈరోజు ప్రతి బిడ్డలను అడుగుతున్నారు. ఈ మనవరాళ్ళు ఉన్నవాళ్ళేమో ఆ పిల్లలతో ఆడుకోవటానికి ఇష్టపడుతున్నారు, తల్లిదండ్రులేమో వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటాం. ఎదుగుతున్న కొందికి మొదటి స్కూలు, రెండో స్కూలు, అలాగే వాళ్ళు మరి మంచి స్కూల్లో చదివి మంచి ప్రయోజకులు కావాలని కోరుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యంతో పెరిగే బిడ్డలు మొట్టమొదటిగా ఎక్కడ దేవుని వాక్యంతో పెరుగుతున్నటువంటి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబము మరి దేవుని యొక్క రాకడ వరకు కూడా అదే బాటలో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ బిడ్డని దేవుని కొరకు పెంచాలి, దేవుని బిడ్డగా పెంచాలి, దేవుని వాక్యంలో పెంచాలి, జీవము కలిగినటువంటి దీంట్లో ఉండాలి. అంతేకాదు బాహ్యమైనటువంటి ఆహారం మనకిస్తున్నప్పుడు ఆ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పుల్లో ఒక్కొక్కసారి మరి ఆ రెసిస్టెన్స్ పవర్, ఆ శరీరంలో రెసిస్టెన్స్ పవరు పెరగాలి. మరి మనం యాకోబు ఏశావుల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ లోపల గర్భంలో పెనుగులాడినట్టుగా మనం చూస్తాం. అంటే వారిలో ఉన్నటువంటి శక్తి అలాంటి. మరి యాకోబు ముందు రావాలని, అలాగే ఏశావు పెద్దవాడిగా ఉన్నాడు. కాబట్టి ఎంత వచ్చినా కూడా అక్కడ అంటే పిండంగా ఎదుగుతున్నటువంటి బిడ్డలో ఉన్నటువంటి శక్తి తీసుకునే ఆహారాన్ని బట్టి వస్తాం. కాబట్టి ఆహారం ప్రాముఖ్యమైనటువంటి ఆహారము. దాంట్లో ఆహారాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుడిచ్చేటటువంటి ఆహారం, 2 అమ్మా బిందెని కొంచెం అటు ఇటు చేయాలమ్మా, పొలగాని బిందె, స్టీల్ బిందె. అమ్మాయి కూర్చో, అందరూ అట్టే చూస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, వెరీ గుడ్. అందరూ అదే అమ్మాయి అంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడి మాటలు ఇంత సిద్ధపడి నేనే చెప్తున్నా, నాకు వెళ్ళిపెట్టి ఆ పిల్లని చూసి ఆ రింగులు చుట్టుకుంది, ఆ మెడలో చేసుకుంది, ఆ చెవులకి అది పెట్టుకుంది, ఆ పువ్వు రకరకాల అవి చూస్తుంటామ్మా. కాబట్టి ఆ బిడ్డని పెంచాలి. వెరీ గుడ్. మంచి బట్టలు వేయాలి, మంచి మరి పౌడర్లు పూయాలి, అంటే జరుగుతున్న సౌందర్య అవసరాలన్నీ కూడా పూయాలి. ఈ మధ్య ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అదేంటి నీ ముఖం గ్లోగా ఉండాలంటే ఇప్పుడు పేరు మార్చారు, అదేంటి దాని పేరు ఏదో మీకే తెలుసు, ఎందుకంటే ఎపిసోడ్లు చూసారు. గ్లోనా అదేలే, ఈ సీరియల్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆ టైం చూసేటప్పుడే చూపిస్తారు. అవి వస్తుంది రావు, అవి ఆ వెలుగు రాదు, ఆ తేజస్సు రాదు, ఏమి లేదు. వస్తుంది వాళ్ళు చేస్తే రాసుకున్నప్పుడు అద్దం ముందు ముఖం అనుకుంటాం. కానీ వాటిని అంటే చిన్న వాటిని శరీరానికి సంబంధించినటువంటి వాటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, వాళ్ళు చెప్పినటువంటి వింటాము. అదే మళ్ళీ ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నారు, ఏందే మీ అమ్మ ఏం సోపు వాడుద్ది, మీ అమ్మ ఏం సోపు వాడుద్ది అని అంటే, మా అమ్మ అదేదో శాండిల్వుడ్ వాడుద్ది, మరి మీ అమ్మ ఏంటంటే వయసు తక్కువ సోపు అని. ఏంటి వయసు తక్కువ సోపు అంటే? అదేదో సంతూరు పిల్ల నువ్వు ఏ కాలేజీ అంటే మమ్మీ అంటే అది వయసు తక్కువ సోపు అంట. జనం అందరూ దాన్నే కొంటున్నారు. వయసు తక్కువ పాడు ఎందుకు ఉంటుంది? అవి ఎందులో ఇంగ్రీడియంట్స్ అందులో వేసేయే ఇందులో ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనుషుల్ని మాయ చేసి మభ్యపెట్టి చేసే మాటలు ఎక్కువగా ఉంటాం. కానీ బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి, బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి, దేవుని వాక్యంతో పెంచాలి. ముద్దుగా చిన్నప్పుడు బాగానే పెంచుతారు వాళ్ళు. అమ్మ చెప్పు, వందనాలు చెప్పు, అయ్యగారికి వందనాలు చెప్పు, తర్వాత వాక్యం చెప్పమ్మ అంటే దేవుడిలో మంచి అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా కొంచెం వయసు బాగలేనా, అమ్మ పద్దాక మన ఇంటికి వస్తాడే ప్రార్థన చేయడానికి, అయ్యగారు వచ్చాడంటే పద్దాక మన ఇంటికి వస్తాడా? అయ్యగారు ప్రార్థన చేసేవాడు, మీ ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ పిల్లలు అంటే మనం మాట్లాడుకునే మాటలు వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు, అంటే ప్రతిబింబిస్తారు. కాబట్టి జాగ్రత్తగా పెంచాలి.
మీరు చూడండి, పిల్లల్లో భాష ఎలాగొచ్చింది, భాష నేర్పామా మనం మాట్లాడేటప్పుడు మన మూతికెళ్ళి ప్రత్యేకంగా చూస్తారు. అది అమ్మ, అత్త, అక్క, అది ఈ వస్తువుల పేర్లు ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు మన పెదవుల యొక్క కదలికలను బట్టి వాళ్ళు మాటలు నేర్చుకుంటారు. ఏదన్నా నంగిగా ఏదైనా చెప్పినప్పుడు అరే భలే అన్నాడు, భలే అన్నది ఈ అమ్మాయి అని ఆయన చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని ఎత్తుకొని అవి కూడా బూత్ మాటలు కూడా అబ్బో భలే అన్నాడు చూసావా అని. ఇది వాళ్ళ పౌరుషం అలాంటిది. కోలా వాళ్ళ పౌరుషం అట్లాంటిది, లేకపోతే ఇంటి పేర్లతోటి గొప్పగా చెప్తారు. కాబట్టి చాలాసార్లు మన బిడ్డల్ని పెంచేది చాలా జాగ్రత్తగా పెంచాలి. అందుకనే ఆదికాండం అదే కీర్తన గ్రంథం 36:6లో కూడా ఇంకొక మాట ఉన్నది. అది అంటే ఆహారాన్ని గురించే వివరంగా ఉన్నది. కాబట్టి ఏ టైంకి ఏ ఆహారం పెట్టాలనేది మరి దేవుని వాక్యంలో కూడా వివరించబడి ఉంది. ఆ బిడ్డల్ని అలా పెంచి దేవుని యొక్క మరి బిడ్డలుగా దేవుని యొక్క వాక్యంలో ఎదిగి విశ్వాస జీవితంలో ఉండాలని చదువున్నాను. 36:6 నీ నీతి పర్వతములతో సమానం. నీ నీతి దేవుని పర్వతములతో సమానం. నీ న్యాయ విధులు మహాగాధము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనటువంటి నరులు నీ రెక్కల మీదను ఆశ్రయించుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం తినే తిండి మీద ఆధారపడుతున్నాం, కానీ దానికంటే కూడా శక్తి కలిగినటువంటి దేవుని ఆశ్రయము అనగా దేవుని యొక్క రెక్కల మీద మనం ఉంటే, ఇదిగో మనం ఈ లోకంలో ప్రయాణం చేసేవాళ్ళం కనుక ఈ ప్రయాణం సులభతరం అవ్వాలి అని అంటే దేవుని యొక్క మరి రెక్కల మీద మనం ఉండాలి, అనగా ఆయన ఆశ్రయంలో ఉండాలి. ఆయన ఆశ్రయంలో ఉంటే ఆయన మనల్ని మరి జాగ్రత్త అనగా మంచిగా మన జీవితాలు మలిచినటువంటి వారు తన చేతిలో చెక్కుకున్నటువంటి రీతిగా మనం ఉంటాం. మన బిడ్డల్ని పెంచాలి. చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకనే ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్టుగా బిడ్డలు ఎదుగుతున్నప్పుడు దేవుని వాక్యంలో పెంచాలి. దేవుని యొక్క శక్తిలో మరి ఆ బిడ్డలు ఎదిగేటట్టు చేయాలి. దేవుని యొక్క మాటలు వారికి నేర్పించాలి. దేవుని యొక్క మరి వాక్యాలు వారి చేతి దృష్టిలా కట్టమంటాడు, అలాగే భాషికంలాగా కట్టమంటాడు, అలాగే కంఠభూషణంగా ధరించమంటాడు. అలాగే మరి ఆ ఇంట్లో మరి గుమ్మాల దగ్గర కూడా దేవుని యొక్క వాక్యాన్ని వ్రాయమని చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ఆ వాతావరణం దేవుని వాక్యములు పెంచే రీతిగా వాతావరణాన్ని మనం సృష్టించాలి. అంతేగాని మన యొక్క పరిధుల్లో ఇప్పుడున్నటువంటి పరిధుల్లో మరి డిజిటల్ సెల్ ఫోన్స్ వచ్చినాయి. పిల్లలు కూడా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు మరి ఇంటర్నెట్ దీంట్లో కూడా చక్కగా ఆపరేట్ చేస్తున్నారు. ఫైబర్ నెట్ ఉన్నటువంటి టీవీలు, గ్రామాల్లో ఫైబర్ నెట్ ఉంది. ఫైబర్ నెట్లో సెల్లో ఏమైతే వస్తాయో అక్కడ కూడా అన్నీ వస్తాయి. వాళ్ళు అన్నీ ఓపెన్ చేసి యూట్యూబ్ ఏంటి, మరి వాట్సాప్ ఏంటి, రకరకాలైనటువంటి ఓపెన్ చేసి చూసేటటువంటి పరిస్థితులు వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఆన్లైన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో వాళ్ళు క్లాసులు చెప్తుంటే ఆ క్లాసులు వినే పరిస్థితి. మరి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. టెక్నాలజీని సరైనటువంటి రీతిలో వాడుకునే పరిస్థితి ఉందా లేదా అని అంటే మరి అది దేవుడు ఇచ్చేటట్టు. అందుకని యోహాను సువార్త 6:49 మనం చదువుకుందాం. యోహాను సువార్త 6 మరి 49. నీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నాను కూడా చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. యోహాను యేసుబాబు వచ్చినప్పుడల్లా జనం అటే తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏది పట్టుకొచ్చినా కూడా అటే తిరుగుతున్నాయి. నేను ఎంతసేపు వాక్యం చేస్తున్నా నాకెళ్ళి తోటలేదు. ఏది వచ్చినా అది పగలు కొడితే మనకే
దేవునికి స్తోత్రం. ఆహార విషయంలో ఉన్నటువంటి మరి ఆతురత, ఆహార విషయంలో ఉన్నటువంటి ఆకాంక్ష, మిగతా వాక్యంలోనూ, అలాగే దేవుని నడిపించే దాంట్లోనూ, దేవునిలో నడవడంలోనూ, అలాగే మన బిడ్డల్ని మనం నడిచే దాంట్లోనూ ఆ మనసును కేంద్రీకరించి ఆయన బిడ్డలుగా జీవాహారం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు. జీవాహారము ఆకాశం నుండి వచ్చింది. మన్నా తిన్నటువంటి ఇశ్రాయేలీలు కూడా చనిపోయారు. కాబట్టి ఈ శరీరానికి ఎంత పెట్టినా కూడా అది నశించిపోయేటటువంటిదే. కాబట్టి దాని విషయంలో మనం ఆలోచన చేయకుండా ఇదిగో జీవాహారము ఆకాశము నుండి, మరి యేసయ్య చెప్తాడు జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు నా శరీరము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే జీవాహారమును నువ్వు భుజిస్తావో, ఎప్పుడైతే జీవాహారాన్ని కలిగి ఉంటావో, శాశ్వతమైనటువంటి ఆహారం నీకు. అందుకనే బిడ్డలను పెంచటానికి ఇదొక దేవునికి స్తుతులు చెల్లించి, దేవునికి మరి కృతజ్ఞత కలిగి ఆ బిడ్డలను పెంచే అడిషనల్ అదనపు ఆహారం ఆ బిడ్డకి పెట్టాలి. ఆ బిడ్డకి ఆ అదనపు ఆహారం పెడుతున్నప్పుడు ఆ శారీరకంగా ఎదుగుతాడు. అందుకనే 4 దశల్లో యేసు ప్రభు ఎదిగినట్టుగా మనకు తెలుసు. ఆయన శారీరకముగాను, దేవుని యందును, దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లేది ఎప్పుడు అని అంటే, నీవు ఎప్పుడైతే ఆహార విషయంలో బిడ్డల్ని సరైనటువంటి కేర్ తీసుకొని వాళ్ళని నడిపిస్తావో, దేవుని యొక్క వాక్యంలో కూడా వాళ్ళని అలా నడిపించాలి. వాళ్ళకి అప్పుడు చేసినప్పుడే వాళ్ళకి గుర్తుంటాయి. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు మరి ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మన దేవుడు మారాను మరి చేదు స్థలంలో చేదు నీళ్లను మధురంగా మార్చాడు. ఆయన బండను కొట్టి మధురమైన వాటర్ నీళ్ళని మనకి అందించాడు. కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపి గొప్ప విషయాలు ఆ బిడ్డలకి షేర్ చేయాలి. ఎప్పుడైనా మన బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని మాటలు, అంటే వారికి తెలియనటువంటి మాటలు, నీకు తెలిసినటువంటి మాటలు ఎప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడావా? ఇది ఒక ప్రశ్న. మనకి బిడ్డలకి చెప్పాలా. అది ఏ వయసు అయినా సరే, ఎదుగుతున్నటువంటి బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు. కాబట్టి దేవుని యొక్క శక్తిని గురించి బిడ్డలకు టీచ్ చేయాలా. మన ప్రార్థన వాళ్ళు వింటున్నప్పుడు, మన పెదాల కదలికలో వాళ్ళు భాషను నేర్చుకుంటున్నప్పుడు, మన చేష్టలు, మన అలవాట్లు, మన తలంపులు, మన మాటలన్నిటిని కూడా గమనిస్తారు. అందుకనే బిడ్డలు ఎదుట జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు బిడ్డల విషయంలో ఏదన్నా చిన్న తేడాతను మనం తర్వాత మాట్లాడుకుందాం, పిల్లలు ఉండారు ఆగు అని ఆపుకొని మాట్లాడాలి. అంతేగాని అవునా కూడా నువ్వేం పెట్టావు, నువ్వేం చేసావు, నువ్వు అని ఇద్దరు మరి వాదోపవాదాలు చేసుకుంటే ఆ బిడ్డలు ఇద్దరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీలో చూస్తూ ఉంటుంటే భయం పడుతూ ఉంది. తల్లి తండ్రి బిడ్డలు సరైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు మరి ఫెయిల్ అవుతున్నారు అని అంటే, దేవుని వాక్యంలో వారిని మనం ఇదిగో చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పటి నుంచి అయితే వారిని పెంచాలి. వారిని దేవుని భయంతో తీసుకొచ్చినప్పుడు, మనం దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మనల్ని బట్టి వాళ్ళు మరి దేవుని భయం కలిగి జీవిస్తారు. కాబట్టి ఈ రోజున మరి ప్రత్యేకంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప బాధ్యతలో దేవుడు బిడ్డలను పెంచేటప్పుడు సరైనటువంటి ఆహారంతో పెంచాలి. దేవుడు అన్నీ ఇచ్చాడు. తేనె దేవుడు ఇచ్చింది. తేనెలో మళ్ళీ జుంటి తేనె అది ఒకటి. దాంట్లో మరి చాలాసార్లు పెద్ద ముసురు ఈగలు అంటారు. అది పెట్టిన తేనె చాలా తీయగా ఉంటుంది. అది అడవిలోనే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. మరి ఇక్కడ మనకి దొరుకుతాం. నేను ఒకసారి శ్రీశైలం ప్రయాణం వెళ్తుంటే రోడ్డు అమ్మటి బాటిల్స్ పట్టుకొని ఎలా చూపిస్తూ ఉన్నా. సరే స్లో చేసి ఎంతనంటే బాటిల్ 2000 సార్ అన్న. అమ్మో అంత ఉంటుందా అంటే, శ్రీశైలం అనంలోనే అంత అడవులు కదా, వాళ్ళు అక్కడ తీసుకొస్తారని చూసాను. తీరా వచ్చేటప్పుడు తీసుకుందామని అడిగితే అదేందో తేడా వచ్చి ఎంతకి ఇస్తామంటే 1500 అన్నాడు. మరి ఇంకెంతకి ఇస్తామంటే మొత్తం 400కి వచ్చాడు.
2000 చెప్పినాడు 400కి వచ్చాడంటే దాంట్లో సర్క్యూట్ అనేది అర్థమైపోయింది. అదే నిజమైన స్వచ్ఛమైన తేనె అయితే అట్ట అమ్మడం అని అంటే ఇది ఖచ్చితమైన సార్ అంట. నేను ఇటు రాజమండ్రి మరి ఏలేశ్వరం ఆ ఏరియాలో అదంతా కూడా నక్సలైట్ ఏరియా, ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు ఆ కుండల్లో పట్టుకొచ్చి మాకు పెట్టారు. అది ఎంత రుచిగా ఉందంటే అది గిరిజన సొసైటీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అది ప్యూరిఫై చేసి అమ్ముతారు. అంటే బిడ్డలకి తేనె పెట్టాలి, జున్ను పెట్టాలి, బిడ్డలకి నెయ్యి. అలాగే వారు ఎదుగుతున్నప్పుడు ఈ ఆహారం అంటే వారి శరీరానికి ఎదగటానికి ముందు అలవాటు అయిపోవాలి. చాలాసార్లు మా అమ్మాయి ఎండి చేపలు తిందండి, ఎండి చేపలు తింది. మరి ఏం చేపలు తింటుందమ్మా? మా అమ్మ మేము అలవాటు లేదండి, మేము అది చేయలేదు. మరి ఏం అలవాటు అయింది? ఆహారం చూస్తే విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ఐరన్ ఉండదు. వద్దాక అలా కార్బోహైడ్రేట్స్ తింటే ఆ బిడ్డలు ఏమవుతారు? కాబట్టి మనం కూడా అంతే, మనం తినే ఆహారంలో కూడా అంటే దేవుడిచ్చినటువంటి ఆహారాల్లో మరి ఆ మంచి ఆహారాన్ని, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని బిడ్డలకు ఇవ్వాలి. కాబట్టి ఆ బిడ్డల్ని దేవుడు మరి ఆ ఎదుగుదల చేస్తూ ఉంటాడు. ఆ ఎదుగుదల చేసినప్పుడే ఆ ఆహారంలో ఉన్నటువంటి ఆ శక్తి, బలం అంటే మన శరీరానికి సరైనటువంటి రెసిస్టెన్స్ పవర్ అంటారు. అంటే రోగ నిరోధక శక్తి, ఈ శరీరంలో రోగ నిరోధక శక్తి ఉండాలంటే దానికి తగినటువంటి ఆహారం తీసుకోవాలి. ఏ జబ్బు కూడా నిన్ను బయటేయదు. తగినటువంటి ఆహారం తీసుకుంటే నీ శరీరంలో నుంచి ఏ జబ్బు బయటకు రాదు. కాబట్టి బిడ్డల్ని పెంచేటప్పుడు తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 104:14. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఆయన పశువులకు గడ్డిని, నరులకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖమునకు మెరుగునిచ్చి తైలమును, పౌడర్ కాదు, పౌడర్, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బైబిల్లో ఏం రాసింది? ఆహారం విషయంలో ఏం రాసింది? ఆ వృక్షాలని వాటిని చేశాడు. అంటే ఆయన మనిషి యొక్క హృదయానికి అవసరమైనటువంటిది అనగా ఈ శరీరంలోనే సమస్తమైనటువంటి వాటిలో ఉన్నవి. ఈ శరీరంలో తైలాలు ఓరుతాయి, మనం నూనె పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఈ శరీరంలో మరి నూనె ఉత్పత్తి అవుద్ది, ఈ ఎంట్రుకలు పెరగటానికి, అలాగే ముఖం కళకళలాడటానికి. కొంతమంది ముఖాలు ఎట్టుంటే తొమ్మ పెడతారు ఏదైనా జరగకపోతే. కొన్నిటినేమో వాళ్ళు ఏందమ్మా ముఖం అట్టుంది ఏంటంటే ఏం తెలియదు అంటే, ఏం పూస్తే పోతుందంటే ఏం పోతావు కొబ్బరి నన్ను పోయి పూసి సబ్బేసి రుస్తే అదేం పెట్టులు పోయి అది ఎట్ట బూజు కనపడుద్ది ముఖం. చాలాసార్లు ముఖాలు అంటే ఆ తైలాలు, ఆహారం నుంచి వచ్చేటటువంటి ఆ తైలాలు దేవుడే మనకిస్తున్నాడు. నీ హృదయానికి ఆనందం కలిగించేటటువంటి ఆహారాన్ని దేవుడే మనకిస్తున్నాడు. అందుకనే మనకిష్టమైనటువంటి ఆహారం ఏం పెట్టాడో ఏమో కానీ అబ్రాహం మరి ఇస్సాకుకి ఆహారం అంటే భలే ఇష్టం. అందులో వేటాడిన మాంసం అంటే చాలా ఇష్టం. దానికోసం ఏమైనా చేయగలడు. అందుకని ఏసావు అంటే ప్రేమ. ఏసావుని పిలిచి చెప్పంలోనే ఈమె సాటు నుండి విని మరి మంచి ఆహారం ఆయనకి పెట్టి యాకోబుకి ఆశీర్వాదాలు వచ్చేటట్టు చేశారు. కాబట్టి ఆహారం యొక్క విలువ దేవుడు మనకు ముందే సృష్టించాడు. మనం పుట్టకముందే, మనిషి నిర్మాణం జరగకముందే ఆయన ఆహారాన్ని భూమి నుండి మొలిపించాడు. కాబట్టి భూమి నుండి వచ్చేటటువంటి దాన్ని మనం మరి చూడాలంటున్నాం. అందుకనే మనం న్యాయాధిపతుల్లో చూస్తే సంసోన్ యొక్క చరిత్రలో మనం చూస్తే ఆయన మరి ఆ తిమ్నాతు వెళ్ళేటప్పుడు దారిలో తల్లిదండ్రులతో వెళ్ళేటప్పుడు సింహాన్ని చంపి మరలా అందులో నుంచి వచ్చినటువంటి ఆ తేనె, దాన్ని ఏమంటే తిని దానిలో నుండి తిండి వచ్చిన బలమైన
నుండి తిండి వచ్చింది. తినువ దానిలో నుండి తిండి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంత బలమైనటువంటి దానికి పట్టినటువంటి తేనె ఎంత కమ్మ ఉందంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి పెడితే చాలా సంతోషించారు. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా పెట్టేది లేదు. ఏదన్నా మనం మంచిది వచ్చినప్పుడు అరే ముసలోళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదైనా చూద్దామంటే వాళ్ళకి తినేసి చేతులు కడుక్కొని వాళ్ళకి వాసన కూడా తెలియకుండా చేస్తారు. తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులు ప్రేమించి నీకున్నటువంటి శ్రేష్టమైన దాంట్లో కూడా వాళ్ళకి పెట్టాలి. అందుకనే పిల్లలు కూడా మరి పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఎవరికి ఏ వాల్యూ ఇవ్వాలో అది చెప్పాలి. ఆ ముసలోళ్ళ దగ్గర బాబా పద్దాక ఏదో అది ఇది అంటారు అని ఆ ముసలోళ్ళ దగ్గర బానేరు పిల్లలు రానియరు. ఒక్కొక్కసారి రా అంటే కూడా రారు. ఎందుకంటే ఎందుకులే వాళ్ళ దగ్గరికి ఏయో చెప్తుంటారు. కాబట్టి దేవుని యొక్క మాటలు అనగా ఈ దేనిలో నుంచి ఆహారం దేవుడు మనకిస్తున్నాడు, దేనికోసం ఈ ఆహారం ఇస్తున్నాడో ఆ దానిలో మనం బలంగా మరి ఆశీర్వదింపబడతాం. ఆ బలమైనటువంటి ఆహారాన్ని దేవుడు మన కొరకు ఇస్తాడు. చాలాసార్లు మనం చింతిస్తూ ఉంటాం. ఆహారం లేనప్పుడు మనం చింతిస్తూ ఉంటాం. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే మీరు ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఆకాశ పక్షులను చూడుడి, అంతో మీకు చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో నే ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందమో నీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును మరి ఇవి గొప్పవి. అడవి పక్షులను చూడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయు. కానీ ఆహారాన్ని గురించి మనం చాలా దిగులు పడతాం. దేవుడిచ్చే ఆహారాన్ని, శక్తి కలిగినటువంటి ఆహారాన్ని మరి ఆయన ఆ భూమి నుంచి మన కొరకు ఇస్తాడు. ఆకాశం నుండి వచ్చేటటువంటి ఆహారం జీవాహారం. భూమి నుండి వచ్చేటటువంటి ఆహారము మన శరీరాన్ని పెంపొందించుకోవడానికి, శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి. ఎప్పుడైతే సమపాళల్లో నువ్వు ఆహారాన్ని తీసుకుంటావో నీకు ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుందో నీవు దేవుని మాటలు, దేవుని యొక్క బాటలో నడవటానికి మరి శక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. అందుకనే ఒకసారి ఇశ్రాయేలీలు మరి వాళ్ళు అరణ్య మార్గంలో ప్రయాణం చేయనప్పుడు 3 దినాలు ఎక్కడ ఆగకుండా ఏకదాటిగా వాళ్ళు నడిచినట్లుగా మనం చూస్తాం. వాళ్ళ బట్ట మరి నలగలేదు, మరి కాళ్ళు నొప్పులో రాలేదు. కూర్చొని ఉంటేనే కాళ్ళు నొప్పులు. గబక్కన లెగమంటే లెగను అమ్మా అని అంటాం. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న బలహీనత, ఈ శరీరానికి ఏం తింటే వచ్చుదంటే ఇప్పుడు నేను చెప్తే వచ్చుతా. దేవుని వాక్యంలో ఉంది. ప్రతి కూర మొక్క భూమి నుంచేటటువంటి, అలాగే మరి సకల చరములు మీకు ఆహారంగా పెట్టాను. భూమి మీద ఉండేటటువంటి చరాలు, జంతువులు, మరి రకరకాలైనటువంటి పక్షులు, రకరకాలైనటువంటి వాటిని నేను మరి మీ కొరకు సృజించానంట. ఒక్కొక్క ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనకి మరి రైస్ ఎక్కువ తింటాం. అలాగే నార్త్ ఇండియాకి పోతే గోధుమ రొట్టెలు ఎక్కువ తింటారు, ఆలు రోటీ. అలాగే మనకి ఇది. అలాగే ఇంకా జపాన్ మరి ఆ దేశాల్లో పోతే రకరకాలైనటువంటి పురుగులు, క్రీచర్స్ అవన్నీ తింటాం. బల్లులు కానివ్వండి అన్నీ. అంటే వారి ఆచారాల్లో అవి వారికి ఉంటాయి. ఏది తిన్నా ఈ శరీరంలో ఐరన్ ఉండాలి, అలాగే ఈ శరీరంలో మినరల్స్, విటమిన్స్, ఫ్యాట్స్ ఉండాలి, అలాగే ఖనిజాలు ఈ లోపల ఉండాలి. అంటే భూమి మనిషి ఎలా సృష్టింపబడ్డాడంటే మన్ను నుండి తీయబడ్డాడు. కాబట్టి భూమిలో ఏమేమైతే ఉన్నాయో మనిషిలో కూడా అవి ఉన్నాయి. ఆ మినరల్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, అలాగే రకరకాలైనటువంటి మ్యాంగనీస్, భాస్వరం. మన శరీరం అమ్మితే ₹70 ఎంతో లెక్కేశారు. అదే ఏ జంతువైనా చనిపోయినా దాన్ని అమ్మితే, ఏ చెట్టు అయినా మరి చనిపోతే దాని యొక్క వాల్యూ మనిషి వాల్యూ కంటే ఎక్కువ.
అంటే మనిషి చచ్చిపోతే వాల్యూ లేదు, మనిషి బ్రతికుంటే వాల్యూ. మనిషి బ్రతికున్నటువంటి వాల్యూ లోపల చనిపోయిన తర్వాత ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క చూస్తే ఒక 50 అగ్గిపుల్లలు తయారవుతాయి భాస్వరం. అలాగ మొత్తం కలిపితే ₹1.75 ₹1.65 వచ్చుద్ది ఈ శరీరంలో మనం తీస్తే. కాబట్టి మృతమైనటువంటి అవబోయేటటువంటి శరీరానికి విలువ లేదు. మనము జీవంగా ఉన్నప్పుడే విలువగా ఉన్నావు. కాబట్టి జీవంగా ఉన్నప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. జీవంతో ఉన్నప్పుడే నీవు మరి ఆయన్ని స్తుతించాలి. జీవంగా ఉన్నప్పుడే నీ శరీరానికి శక్తిని పొందాలి. అందుకనే మరి మనం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4-7 వచనాల్లో కూడా చూస్తే మరి ఆ ఏలియా ప్రయాణానికి కావలసినటువంటి నీకు శక్తికి మించిన ప్రయాణం నీకుంది కాబట్టి నువ్వు ఆహారం కడుపు నిండుతనమాట. కాబట్టి మనకి శక్తి కావాలి అంటే ఆహారం కావాలి. ఆహారం ఈ భూమి నుంచి వస్తుంది కాబట్టి ఈ ఆహారాన్ని తీసుకొని దేవుని బిడ్డగా, దేవుని యొక్క శక్తులు, దేవుని యొక్క బిడ్డగా మనం జీవించాలని చెప్తూ ఉన్నాం. అంతేకాదు దీంట్లో మరి ప్రత్యేకంగా రాజులు మనం దానియేలు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయము మరి 15వ వచనంలో చూస్తే వాళ్ళు మాకు రాజు పెట్టేటటువంటి మాంసాహారాలు వద్దాయా, మాకు శాకాహారం కావాలి. అతను భయపడిపోయాడు ఆ వంట చేసి. అతను ఒక 15 రోజులు కొన్ని రోజులు చూసి మాకు బాగుంటేనేమో లేకపోతే అదే తింటాము. ఒక్కొక్కసారి ఎందుకో దేవుడు అంటే అది పూజా సంబంధమైనటువంటి రాజుల దగ్గర బానిసత్వంగా పెరుగుతున్నటువంటి బిడ్డలు కాబట్టి దేవుని నామాన్ని బట్టి ఇదిగో శాకాహారం మాకు కావాలని అడిగినప్పుడు దేవుడు ఆ శాకాహారం తిన్నప్పుడు వాళ్ళు మరి జ్ఞానవంతులుగా ఆ దేశంలో మరి ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు అంటే ఎదుగుతున్నప్పుడు తినే ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే పెద్దలు అంటారు మనిషి 25 సంవత్సరాల దాకా ఏం తింటాడో 70 సంవత్సరాల దాకా అదే శక్తి ఉంటుంది. నువ్వు 60, 50, 60, 40 సంవత్సరాల్లో నువ్వు ఎంత తిన్నా కూడా అది ఆ రోజుకి సరిపోద్దు. కానీ 25 సంవత్సరాల్లో తిన్నటువంటి ఆహారము 70 సంవత్సరాల దాకా శక్తి ఉంటుంది. అందుకని మరి కాలేబ్ అంటాడు, నేను 40 సంవత్సరాల్లో ఏ శక్తి కలిగి ఉన్నానో, ఎంత శక్తి కలిగి ఉన్నానో, ఎంత బలమైతే ఉందో, ఎంత హుషారైతే నాకుందో 80 సంవత్సరాలప్పుడు కూడా నాకు అదే బలం ఉన్నాను. కాబట్టి మనం తినే ఆహారం అందుకనే బిడ్డలకి మంచి ఆహారం. ఆ బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఆ బిడ్డని అన్ని విధాలుగా వాళ్ళని పెట్టాలి. ఎందుకంటే మనకి ఈ అలవాటు లేదు. కానీ ఆ బిడ్డల్ని పెంచేటప్పుడు మరి నీళ్లు పోసేటప్పుడు ఆలివ్ ఆయిల్ అలాగే వారిని మర్దన చేసి ఆ బిడ్డల్ని మరి ఆకలయ్యేటట్టు వాళ్ళు. అందుకని ఆ చిన్న బిడ్డలు కాళ్ళు చేతులు ఆడిచ్చేది ఎందుకంటే వాళ్ళకి ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ అన్నప్పుడు వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది. ఆ ఆకలప్పుడు తగిన ఆహారం పెడతా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డని మరి దేవుని యొక్క నామములో పెంచాలి. దేవుడిచ్చే జీవాహారంతో మనము శాశ్వతమైనటువంటి మనకి ఎప్పుడు కూడా ఆకలి కానటువంటి ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి మరి ఆ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆ శాశ్వతమైన దాని కొరకు మనం ప్రయాసపడాలి. అందుకని ఈ లోక సంబంధమైనటువంటి ఆ శరీరాన్ని పోషించడానికి తగిన ఆహారం కావాలి. కాబట్టి ఆ ఆహారంలో దేవుడు శక్తిని పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. టైంకి మనం తినాలి, దేవుడు ఇస్తున్నాడు మనకి. కాబట్టి దీంట్లో ఏది ప్రాముఖ్యమైనది, ఏది మరి అనవసరమైనటువంటి దాని కొరకు మనం ప్రయాసపడతాం. దేవుడిచ్చినటువంటి దాన్ని మనం ఆస్వాదించి ఆ బిడ్డలను పోషించాలి. ఆ బిడ్డలకు మంచి మాటలు నేర్పించాలి. ఆ బిడ్డలకు మంచి నడవడి నేర్పించాలి. మనం మంచి నడవడిగా ఉండాలి. మనము ఎప్పుడైతే క్రమాలను పాటిస్తావో ప్రతి ఆదివారము వస్తూ ఉంటాం. ఆ బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేర్చుకుంటారు. నేను ఒకసారి ఒక చర్చి దగ్గరకు పోతే ఆ పిల్లలు ఒక చెట్టుకు ఒక మైక్ కట్టి, మైక్ అంటే వాళ్ళు బొమ్మలు అంటారు. వాళ్ళల్లో ఒక ఆయన పాస్టర్, 4 కూర్చొని వాళ్ళు పాటలు పాడతాం.
అంటే వాళ్ళ అలవాట్లు ఎట్లా ఉన్నాయంటే ఆ చర్చిలో జరిగేటటువంటి ఆ కుటుంబాలు మరి ఆ చర్చికి పోయి ఆ బిడ్డలను కూడా అలా మలిచారు కాబట్టి వాళ్ళు ఆడుకునేవి కూడా వేరే వేరే ఆటలు కాకుండా ఈ పాస్టర్ గారి లాగా ఒకడు వాక్యం చదవటం, దేవుని మాటలు చెప్పటం, సండే స్కూల్లో వాళ్ళ పాటలలాగా పాటలు పాడటం, ఇవన్నీ నేర్చుకుంటాము. ఇవి ఎప్పుడు వస్తాయంటే మనం బిడ్డలకు నేర్పించేటప్పుడు మనం ఏమి నేర్పిస్తున్నామో అయ్యే బిడ్డలు నేర్చుకుంటారు. మనకి మరి సంతోషం వేస్తాం. ఆ బిడ్డలు మాటలు చెప్తున్నప్పుడు అదే విధానంగా ఎదుగుతున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యము మన బిడ్డలను పెంచడానికి. అంతేనే మరి యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు కూడా ఆయన జీవితాన్ని గురించి ఎక్కడ వివరించబడదు. ఆయన తల్లిదండ్రులకు 30 సంవత్సరాలు మరి పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని గురించి మరి ఆ వాక్యాన్ని చెప్పి పరలోక రాజ్యానికి దారి. అలాగా 3.5 సంవత్సరాలు ఆయన మరి సేవ చేసి మరి శిలువ మరణం, పవిత్ర రక్తాన్ని మన కొరకు చిందించి తిరిగి పునరుద్ధానుడై మరి ఆయన లేచాడు. కనుక మనం మన బిడ్డల్ని పెంచే విధానంలో ప్రాముఖ్యమైనది. ఆహార విషయంలో చాలాసార్లు ఈ ఇశ్రాయేలీలు కూడా ఆహార విషయంలో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఇచ్చినటువంటి ఆ మన్నాని దేవుడిచ్చినటువంటి ఆహారం, దాన్ని కూడా సరైనటువంటి దాంట్లో చేయలేకపోయారు. కనుక మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి కృపకాలంలో మనము మన బిడ్డల్ని జాగ్రత్తగా పెంచాలి. మన ఆహారాన్ని మరి దేవుని యొక్క ఆ శక్తిని పొందటానికి, దేవుని వాక్యంలో ఆ బిడ్డలను పెంచడానికి మనము బద్ధులమై ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్తము జీవానికి మూలమైనటువంటి, మన జీవితానికి మూలమైనటువంటి, మన మరి క్రమాలకు మూలమైనటువంటి, అది దేవుని యొక్క బాటలో, దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క వాక్యంలో ఆ జీవాన్ని కలిగి ఉండే రీతిలో మనం వారిని మలుస్తూ ఉండాలి. కాబట్టి మరి మనం కొత్త నిబంధనలో మనం చూస్తే పేతురు ఆకలి కొన్నప్పుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి మరి ఆయనకు చూపించబడి అందులో నీకు ఇష్టమైనటువంటి జంతువుని చంపుకొని తినమంటాడు. అనగా మరి ఆయన ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చాడు మనిషి. ఎప్పుడైతే నువ్వు ఆహారం తిని నీ ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి ఆహారం తిన్నప్పుడు ఆయన బిడ్డగా ఆయన యొక్క మార్గంలో ఆయన జీవితాన్ని కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. అలాగే మన బిడ్డలను కూడా నడిపించాలి. మనం వేసే అడుగులే మన వెనక మన బిడ్డలు వేస్తారు. మనం నడిచే మార్గమే మన బిడ్డలు నడుస్తూ ఉంటారు. కాబట్టి మరి అమ్ములు విషయంలో, అనగా మరి నయోమి పాప విషయంలో మరి తల్లిదండ్రులు ఇద్దరు, ముఖ్యంగా వాళ్ళిద్దరూ కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఆ బిడ్డని పెంచేటప్పుడు సరైనటువంటి మరి సమపాళల్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఆ బిడ్డకి పెంచి, అడిషనల్ అంటే అది అదనపు ఆహారం అంటారు. కనుక ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు, చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు, మరి బుడి నడకలు నడుస్తున్నప్పుడు సంతోషం. ఆ దేవునిలో నడిపించేటటువంటి విధానంలో మరి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అన్న ప్రార్థన మరి సమూయేలు విషయంలో ఆ తల్లి ఎంత సంతోషం. సమూయేలు ఎన్ని సంవత్సరాలు ఆమె దగ్గర ఉన్నాడు? చాలా తక్కువ కాలం ఉన్నాడు. ఆయన మరి దేవుని యొక్క సన్నిధిలో పెరిగి, కనుక ఇక్కడ మరి ఆ బిడ్డని పెంచేటప్పుడు అందరూ సహకరించారు. సంఘమంతా, సంఘ బిడ్డలు, విశ్వాసులు అందరూ కూడా ఆ బిడ్డని ఎదిగేటప్పుడు దేవుని యొక్క మరి మార్గంలో, దేవుని యొక్క వాక్యంలో ఎదుగటానికి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా మనం వారిని ప్రోత్సహించాలి. మన ప్రార్థనలో వారిని మరి పైకి ఎత్తి పెట్టాలి. అలా ఇచ్చినప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా మరి ఎదుగుతూ దేవుని బిడ్డగా ఈ లోకంలో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే బిడ్డలకు సరైనటువంటి ఆహారం. అందుకనే అబ్రహాము మరి ఆయన దేవదూతలు వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి చెప్తాడు, అమ్మ పిండి కలుపు అని ఒక మంచి మరి ఆయన ఆ గొర్రె పొట్టేళ్ళలో మంచి దాన్ని వధించి వారికి ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆహారం, అలాగనే మరి దావీదుకి అబిగేలు మరి ఆహారాన్ని తీసుకొని వాళ్ళ సైనికులకి పెట్టినట్టుగా చూస్తాం.
లిస్ట్ ఆఫ్ ఆహార ఐటమ్స్ అన్నీ కూడా అందులో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి బిడ్డల్ని చాలా కేర్ఫుల్గా పెంచాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా గాజు పాత్ర లాంటి వాళ్ళు. వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి, దేవుని వాక్యంలో పెంచాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు మనం ఆశించే జరగకపోవచ్చు. మనం దేవుని చిత్తం ఏదో అదే ఆయన చిత్తమే మన జీవితాల్లో జరుగుతుంది. మనం ఎంత ప్రయాసపడినా కూడా అది జరగదు, కానీ దేవుని చిత్తమే మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి బిడ్డలను పోషించాలి, మనం పోషింపబడాలి, దేవుడు మహింపరచబడాలి. ఆహారాన్ని బట్టే, ఈ ఆహారాన్ని బట్టే నువ్వు ఎక్కువ ఆలోచించి ఏలో సంబంధమైనటువంటి దాని గురించి ఆలోచన చేస్తే దానికి ఒక మాట దేవుడు అంటానే ఉంటాడు. ఏమనంటున్నాడు? ఒక ఆయన బాగా పండి కొట్టుల్లో ఫలించినప్పుడు, ప్రాణమా తినము తాగుము సుఖించుమనంటే దేవుడు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని. కాబట్టి ఈలోక సంబంధమైనటువంటి ఆహారం కాదు, కానీ జీవాహారమైనటువంటి దేవుని యొక్క నామాన్ని, జీవాహారమైనటువంటి ఆకాశం నుండి వచ్చేటటువంటి ఆహారము శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనకిచ్చింది కనుక దాని కొరకు మనము జీవించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట కోరుతూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి, అలాగే ఆ చిన్న బిడ్డని ప్రశాంత్ని, ఇర్మియాని దేవుడు దీవించాలని, అలాగే వాళ్ళ తాతగారే ఇక వరుసలోకి వచ్చేలాగా తాతగారే కాబట్టి అమ్మాయి అయ్యగారు అందరూ రేపు తాత అనే పిలవాలి. కాబట్టి ఆ బిడ్డల్ని దేవుడు దీవించాలని ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు ఆ బిడ్డని సంఘాన్ని దీవించునుగాక. దేవునామని స్తోత్రం. ఇంతవరకు కూడా దేవుని యొక్క మాటలు మనం విన్నాం. ప్రకారంగా మన బిడ్డలని ఏమి పెట్టి పెంచాలి అన్నటువంటి దానిని గురించి మనం విన్నాం. ప్రకారంగా ఆ యొక్క ఫరో యొక్క ఇదిగో కుమార్తె లేక సహోదరు మొత్తానికి మోషే గారు దొరికినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని ప్రకారంగా నీటిలో నుండి బిడ్డనే నేను తీశాను, నాకు దొరికాడు కాబట్టి ఇదిగో అతనికి మోషే అనేటువంటి పేరును కూడా నామకరణ ఆమె చేసింది. మోషేకి పేరు పెట్టింది ఆమె, మోషే అని పేరు పెట్టింది. తల్లిదండ్రులు పెట్టలేదు, కానీ ఇదిగో ఆమె అతనికి మోషే అని పేరు పెట్టింది. అయితే ఆ బిడ్డని ప్రకారంగా హెబ్రీ స్థిరాలలోనే ఇదిగో లేక ఆమె తల్లిని ప్రకారంగా దేవుడు వేరొకరి పాలుతో ఆ బిడ్డ పెరిగేలాగా చేయలేదు. కానీ ఏ తల్లికైతే అతడు జన్మించాడో, ఏ తల్లికైతే దేవుడు ఆ బిడ్డనిచ్చాడో మోషేని, ప్రకారంగా అదే తల్లిని అదే తల్లి పాలతో, అంటే తల్లికి దూరమైపోయే పరిస్థితి, తల్లికి దూరమైన పరిస్థితి, తల్లి పాలకి దూరమైన పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫరో కఠినంగా ప్రకారంగా ఇశ్రాయేలు ఇదిగో ఇంతగా విస్తరించుతున్నారు. వారు విస్తరించి ప్రబలకొండినట్లుగా ఎదుగో మగపిల్లవాడు ఎవరైనా పుట్టినట్లయితే వారిని చంపేయండి, ఆడపిల్ల పుట్టినట్లయితే బ్రతకనియండి అని ఈ ప్రకారంగా అతడు ఒక శాసనమును ఇదిగో ఏర్పాటు చేశారు. మంత్రశాలను పిలిచారు. మంత్రశాలను పిలిచి మంత్రశాలకు చెప్పారు, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రశాల పనిచేసేటప్పుడు ఇదిగో వారు కాన్పు పెట్టెల మీద చూసినప్పుడు మగవాడైనైతే చంపేయండి, ఆడదైన ఎడలో బ్రతకనియండి అని చెప్పాడు. ఇదిగో వారు ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే వారు దేవునికి భయపడ్డారు. రాజు చెప్పిన దాన్ని చేయలే. ఎందుకంటే దేవునికి భయపడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మానవుడు చెప్పినటువంటి దానిని ఏమాత్రం కూడా చేయడానికి ఇదిగో ముందుకు వెళ్ళరు. కనుక ప్రకారంగా ఆయన చెప్పిన మాటను వారు చేయలేదు. అందుకనే నేను ఇంత కంట్రోల్ చేసినప్పటికీ సరే దేవుని బిడ్డలు లోకములో రక్షించబడకుండా లోకంలో ఎన్నెన్నో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుణ్ణి నమ్మకుండా
యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకుండా, యేసు ప్రభునందు రక్షించబడకుండా, యేసు ప్రభు బిడ్డలుగా అవ్వకుండానట్లుగా, యేసు ప్రభుని నమ్మకుండా మరి ఇదిగో కంట్రోల్ చేయాలనేటువంటి విధానంతో మరి లోకంలో అనేకమైనటువంటి శక్తులు మరి ప్రకారంగా మరి ఇదిగో విస్తరించుతున్నాయి. ఆనాడు ఫరో వల్లనే కాలేదు. ఆనాడు ఫరో వల్లనే, అంతటి ఫరో గొప్పవాడు, ఫరో వల్లనే కాలేదు ఆ పని. ఇజ్రాయెలును పెరగకుండా కంట్రోల్ చేసేయాలి అనేటువంటి విధానాన్ని మరి ఆయన మరి పూనుకున్నప్పటికీ కూడా మరి వారు విస్తరించారు, ప్రబలారు. లక్షల కొలది, వందలు, వేలు, లక్షల కొలది ఎదుగో జనులు అయిపోయారు. ఏమైనటువంటి వారులారా, కాబట్టి గమనించండి, గ్రహించండి. అలాంటి దినాలు, ఆ దినములలో మోషే కూడా పుట్టాడు. అలాంటి సమయం ఎదుగో 2 సంవత్సరాల లోపు పిల్లలని, మగ పిల్లలందరినీ కూడా చంపేయండి అని చెప్పినప్పుడు, మగపిల్లలను చంపేయమన్నప్పుడు మరి రీతిగా యేసుప్రభు కాలంలో కూడా మరి దరిదాపుగా లెక్కేసి 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ కూడా చంపేయండి అని యేసుప్రభు నాటి కాలంలో కూడా మరి ఫరో మరి ఈ యొక్క హేరోదు గారు కూడా అదే పని చేశాడు. ఫరో చేసినట్లుగానే మరి హేరోదు కూడా చేశాడు. అయితే ఆపగలుగుతారంటే ఏమాత్రం కూడా ఆపలేరు. ఏదో అంటారు చూసారా, ఒక కవి గారు చెప్పారు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు ఏమాత్రం కూడా అనేటువంటిది. అలాగే నిప్పును దేంతో కూడా ఏమాత్రం కూడా కప్పలేరు. అలాగే నిజాన్ని ఏ యుజం కూడా ఏమాత్రం కూడా కొట్టివేయలేనటువంటి పరిస్థితులు అనేటువంటిది ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వారులారు గమనించండి, గ్రహించండి. కనుక ఆ కాలం మంది మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు ఇదిగో ఈ పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆ తల్లి తన బిడ్డను పోగొట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేక మరి 6 నెలలు ఆమె దాయగలిగినంత కొలది దాచినన్ని రోజులు ఆమె దాయగలిగింది. ఎక్కువ కాలం దాయలేం, ఎక్కువ కాలం కూడా మనం దాయలేం. కొంతకాలం మాత్రమే పెంచగలుగుతాం, కొంతకాలంకి మాత్రమే మనం రోజును పెట్టగలుగుతాం. పిల్లలకైనా ఎవరికైనప్పటికీ సరే కొద్ది కాలమే. ఎందుకంటే వారికి పెట్టగలిగిన సామర్థ్యం అనేటువంటిది జీవిత కాలం అంతా కూడా వారిని పెట్టి పోషించేటువంటి శక్తి సామర్థ్యం అనేటువంటిది మనకి లేదు, కానీ దేవునికి మాత్రమే ఉన్నది. దేవుడు మాత్రమే తప్పనిసరిగా జీవితకాలం అంతా కూడా పోషించగలిగినటువంటి వాడు ఆయన. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అలాగే ఆయన ఇవ్వనిది ఏది కూడా మనము పొంది ఉండలేమనేటువంటిది. ప్రియమైనటువంటి వారులారా గమనించుదాం, గ్రహించుదాం. కనుక మరి ప్రకారంగా మోషేని ఆమె దమ్ముపెట్టులో పెట్టి నైలు నదిలో వదిలేసింది. ఎదుగో తన పిల్లని చూడమ్మా ఎక్కడికి వెళ్తాడు, ఆ పెట్టి ఎవరికి దొరికిందో చూడు అన్నప్పుడు మరి వారి యొక్క సహోదరి మిరియాము, మరి మోషే సహోదరి మిరియాము అంటే వారి అమ్మాయి యోకేబేది యొక్క కుమార్తె ఎదుగో ఏటు డమ్మటిగా చెట్లను ఆధారం చేసుకొని వెళుతుంది. తీరా చూస్తే నదికి వచ్చి చెలికెత్తులతో స్నానం చేస్తూ ఉంటుండగా మరి ఆ ఫరో గారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ రాణి గారికి ఆమెకి దొరుకుతాడే పిల్లడు. ఆ పెట్టిని చూస్తుంది, పెట్టిన జాగ్రత్తగా తీసుకుని వస్తుంది. ఎదుగు అక్కడున్న చెలికెత్తులన్నీ పంపిస్తుంది. ఈ ప్రకారంగా పెట్టిలో ఉన్న బిడ్డను చూస్తాడు. ఎవరో హెబ్రీ పిల్లవాడు. అతని ఏడుపుని బట్టి, అతని పరిస్థితిని బట్టి ఎదుగో రాజుకు భయపడి ఎవరో తన బిడ్డని 5 నదిలో వదిలాడు. ఎక్కడైనా బ్రతకపోతాడా, వీళ్ళ చేతుల నుంచి తప్పించుకొని నదిలో ఎవరో ఒకరికి దొరకపోతాడా, ఎక్కడున్నా నా బిడ్డ శుభ్రంగా ఉండాలి అనేటువంటిది. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క ఆశ ఏమిటో తెలుసా? ఎక్కడున్నా సరే నా బిడ్డ బాగుండాలి, ఎక్కడున్నా సరే నా బిడ్డ శుభ్రంగా ఉండాలి, నా బిడ్డ దేనికి కొరత లేకుండా, దేనికి కూడా కొదువు లేకుండా ఉండాలి అనేటువంటి మనస్స వాచ వారు కోరుకుంటారు. నిజమే, ఎక్కడైతే భక్తి కలిగినది కనుక అందుకని తన బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు, ఇక్కడుంటే చనిపోతాడు, మా దగ్గర ఉంటే పోగొట్టుకుంటాం, మా దగ్గర ఉంటే బ్రతకలేరు, మా దగ్గర ఉంటే చంపేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఆ ప్రకారంగా దాయలేక దాచిన రోజులు దాచింది, ఎవరికి అంటపడకుండా. ఇక దాయలేకపోయింది.
ఎందుకంటే పిల్లడు పెద్ద కొద్దీ ఇంకా పెద్ద ఏడుస్తూ ఉంటాడు. ఏడు వినపడింది అనుకో వాళ్ళకు వస్తారు, చంపేస్తారు. అందుకని ఇక దాయలేక మరి ప్రకారంగా దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు ఏం చేశాడంటే ఏ ఇంటి వాడైతే మరి ప్రకారంగా చంపమని చెప్పాడో ఆ ఇంటికి పంపించి ఆ ఇంటిలోనే పెరిగేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. దేవుడు ఎంత గొప్పవాడు. ఏ ఇంటిలోనైతే హెబ్రీయులను, ఏ ఇంటి వ్యక్తి అయితే హెబ్రీయులను, ఏ రాజు అయితే హెబ్రీయులను చంపమని ఆ రాజు ఇంటిలోనే మరి మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించగలిగాడంటే ప్రియమైనటువంటి వారులారా దేవుడు ఏర్పాటు చేశాడంటే ఎక్కడంటే ఎవడైతే చంపుతాడో ఆ చంపే స్థలంలోనే మరి హెబ్రీ యొక్క పిల్లవాడు బ్రతకటానికి దేవుడు పెరిగి పెద్దవాడై ఐగుప్తు యొక్క సకల విద్యను అభ్యసించి ఒక గొప్ప వ్యక్తిగా ఐగుప్తులోనే చరిత్రలోనే ఒక గొప్ప వ్యక్తిగా మరి ఐగుప్తు దేశాన్ని చరిత్రలో మోషే గొప్ప వ్యక్తి. ఐగుప్తు యొక్క చరిత్రలో మోషే గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అంటే మరి ఇదిగో ఈ ప్రకారంగా యోకేబేద్ ఏం చేసిందంటే యోకేబేద్నే దేవుడు ఏం చేశాడంటే మిరియాము చూసి అక్కడికి వెళ్ళింది. అమ్మ ఇతన్ని పాలిచ్చి పెంచడానికి. మరి పాలు ఎవరు ఎలాగా? ఎందుకంటే ఆమెకి భర్త చని ఆమెకు బిడ్డలు లేవు. మరి ఎలా ఈ పిల్లవాడికి పాలు ఇవ్వాలి అన్నప్పుడు అదిగో ఆ పిల్లలు నేను తీసుకొస్తాను అని చెప్పి ఇదిగో ఈ ప్రకారంగా మోషే గారి యొక్క తల్లిని ఇదిగో ఏర్పాటు చేసింది, తీసుకొచ్చింది. ఇదిగోమ్మా ఒక హెబ్రీ స్త్రీని తీసుకొచ్చాను అని ఇదిగో ఈ ప్రకారంగా చెప్పగానే ఇదిగో ఆమె అంది, ఇదిగో ఈ పిల్లవాడిని పాలిచ్చి వీనిని నా కొరకు పెంచు. అలాగే ఆ రాణి మోషే యొక్క ఆ తల్లిని పిలిచి, మోషే తల్లి అని ఆమెకి తెలియదు, మోషే తల్లి అని కానీ ఆమె సహోదరిని కానీ ఎదుగో ఆమెకు తెలియదు, ఎవరో ఒక స్త్రీగా పరిచయం చేసి ఎదుగో ఈ ప్రకారంగా మరి అక్కడికి పంపించినప్పుడు మరి ఆ రీతిగా ఆమె ఎదుగో వీనిని నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది. అలాగే దేవుడు కూడా మరి ఇర్మియా ప్రశాంతులకి దేవుడు బిడ్డనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే పాలిచ్చి నా కొరకు వీరిని పెంచండి, ఈమెను నా కొరకు పెంచండి. గుర్తించాలి, గ్రహించాలి ఎందుకు ఇచ్చాడు దేవుడి పిల్లలు. చాలా మందికి అర్థం కాదు. దేవుడు మనకి బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడో బిడ్డలుగా అర్థం కాదు. రోయకు కుమార్తె ఆమె ఆ రాణి ఎందుకు ఇచ్చింది? వీనిని నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. మరి ఏ పావలో బేడో కాదు, రాణి స్థానంలో అంతఃపురంలో ఉన్నది కాబట్టి మరి చాలా పెద్ద మొత్తంగానే విలువైనటువంటిదే ఇచ్చి ఉండొచ్చు. మరి అలాగే అయితే దేవుడు మనకిచ్చిన బిడ్డలని తన స్వహస్తాలతో చేసి మనకిచ్చినటువంటి ఆ బిడ్డలని మనము దేవుని కొరకు మరి పెంచినట్లయితే దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానం అది ఎన్ని రెట్లు గొప్పది. ఫరో కుమార్తె యోకేబేదుకి ఇచ్చిన దానికంటే కూడా దేవుని కొరకు దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డని వీరు దేవుని కొరకు పెంచినట్లయితే ఫరో కుమార్తె ఇచ్చినటువంటి దానికంటే కూడా అనేకమైన శ్రేష్టమైనటువంటి బహుమానం అనేది, శ్రేష్టమైనటువంటి జీతం అనేటువంటిది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దానిని గుర్తించాలి. దేవుడు మాకు ఏదైనా బహుమానం అనేది దేవుడు ఇవ్వాలంటే ఏ రీతిగా ఇస్తాడు అంటే మనం దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించినప్పుడు, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను దేవుడిచ్చినటువంటి మరి ఆహారముతో మరి ప్రకారంగా వారిని పెంచుతూ జీవాహారమై ఉన్నటువంటి క్రీస్తుని గురించి వారికి వినిపిస్తూ ఈ ఆహారము తినిపిస్తూ శరీర సంబంధమైనటువంటి ఆహారమును మరి ప్రకారంగా భూమిలో నుండి దేవుడు మొలిపించినటువంటి ఆహారమును వారికి తినిపిస్తూ
జీవాహారమై ఉన్నటువంటి క్రీస్తుని గురించి వారికి వినిపిస్తున్నట్లయితే, మోషే ఏ రీతిగా అయితే పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోలేదు. అతడు పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినమున మరి దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మరి ఈ ప్రకారంగా మరి బిడ్డలకి ఏ ఏ ఆహారాలు పెట్టాలో, ఏది భుజించాలనేటువంటిది దేవుడే గ్రంథములో వ్రాసి ఉంచినటువంటి ఆ మాటలను దైవజనుల ద్వారా దేవుడు మనకి అందించి ఉంటుండగా మరి విన్నాం. ఆ వినిన ప్రకారంగా మన బిడ్డలకి ఏది పడితే అది కాదు, కానీ శ్రేష్టమైనటువంటి దేవుడు మనకిచ్చినది కొలది శ్రేష్టమైన ఆహారమనే వారికి తినిపిస్తూ లేక వారిని భుజింపనిస్తూ మరి ఈ ప్రకారంగా ప్రభువును గురించినటువంటి మాటలు వారి చెవికి వినిపిస్తూ వారిని మనం ప్రభువులో పెంచడానికి తగిన శక్తిని, తగిన సామర్థ్యమును, తగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా లేక ఇర్మియా ప్రశాంతునికి అనుగ్రహించినట్లుగా దయచేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మీ కృపను బట్టి, మీ దయని బట్టి నాయన మా బ్రతుకులో, మా జీవితంలో ఈరోజు మా ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మా ప్రభు క్రమదినం అయినప్పటికీ ఇక్కడ ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆరాధన నీ మహిమార్థమై జరిగించావు నాయన, నీకు స్తోత్రం. ఇర్మియా ప్రశాంతులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డ మా ప్రభు తండ్రి అన్నపస్తున్నార్థమై మా ప్రభువానికి స్తోత్రములు నాయన. నీ దాసులను నిలబెట్టుకుని నాయన ఎదుగో నీ గ్రంథములో మా ప్రభు భుజించుటకు మా ప్రభు ఏవి ఆహారములైతే వ్రాసి ఉంచావో అయా వాటిని మా ప్రభు తండ్రి ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రం. ప్రతి తల్లిదండ్రులు కూడా తమకిచ్చినటువంటి బిడ్డలని మా ప్రభు నీ కొరకు మా ప్రభు పెంచి మీ ద్వారా బహుమానం పొందుకున్నట్లుగా ప్రతి తల్లిదండ్రులకి అట్టి కృపను మీరు అనుగ్రహించమని సహాయం ఇచ్చేమని కృపాస్తాలకి గాయపడి చేతులకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆరాధన ఏర్పాటు చేసినటువంటి మా ప్రభు ఇర్మియా ప్రశాంతి ఆయన ప్రేమించి ఇచ్చినటువంటి ఆ బిడ్డకు అలాగే కూడి చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ఈరోజు అందరైతే రాలేకపోయారు వారందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాక పర్యంతం అలాగే నీ వాక్యం అందించిన దాసుడు కుటుంబానికి తోడై కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.